హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హలీమ్స్ని అయితే చూపించబోతున్నాను. ఏ హలీం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఇదైతే మెహఫిల్ నుంచి ఆర్డర్ చేసిన హలీం అనమాట. సో మెహఫిల్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది మీకు చెప్తాను. హలీం అయితే ఓపెన్ చేసేసాము. సో చూడండి ఇలా ఉంది. దీనిపైన గీ అయితే అసలుకే లేదు. ఒక లెమన్ అయితే ఇచ్చారు. ఆనియన్స్ కూడా చూడండి కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తున్నాయి. అలా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేశారు. సో ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో హలీం అయితే బాగుంది కానీ కొద్దిగా స్వీట్గా ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం క్రిస్పీగా ఉండుంటే మనకి అంత స్వీట్నెస్ అనిపించేది కాదు. టేస్ట్ వైజ్గా అయితే ఓకే, అంటే బాగానే ఉంది. దీనికైతే మనము 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు. మటన్ హలీం కదా, టేస్ట్ అయితే బాగానే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ నుంచి అయితే ఆర్డర్ చేసాము. సో ఇదంతే మనకి 4 హోటల్స్ కలిపి ఇదన్నమాట. శుభం, సితారా, సో స్వాగత్ అండ్ ఫిష్ ల్యాండ్, ఈ 4 హోటల్స్ని వీళ్ళే లీడ్ చేస్తారనమాట. సో అక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసాము. క్వాంటిటీ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి హలీం. దీనికి కూడా గీ అయితే వేయలేదు. ఇది కూడా మటన్ హలీమే. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో టేస్ట్ అయితే బాగుంది, ఈ కన్సిస్టెన్సీ కూడా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. 2 పీపుల్ కరెక్ట్గా తినొచ్చు. చాలా హెవీగా కూడా అయింది మాకైతే. సో ఆనియన్స్ లైట్గా వేశారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి మనం 3.9 రేటింగ్ ఇస్తున్నాము 5కి. గీ మిస్ అయింది, కొంచెం థిక్గా కూడా ఉంది. అందుకే గీ కూడా ఉండుంటే బాగుండేది. చాలా హాట్గా తింటుంటే అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ క్వాంటిటీ వైజ్గా కూడా చాలా ఇచ్చారు. చాలా సూపర్గా అనిపించింది అసలు. కొంచెం ఆ గీ అండ్ పైన సూప్ వేస్తారు కదా, అదొక్కటి మిస్ అయింది. మిగతా అంతా టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి ఆనియన్స్ అండ్ క్యారెట్, లెమన్ కూడా ఇచ్చారు. మంచిగా లెమన్ వేసేసుకొని అలా తింటుంటే అయితే చాలా సూపర్గా అనిపించింది. పిల్లలు కూడా తినొచ్చు. మరీ అంత హెవీ స్పైసీగా అయితే ఓవర్గా ఏం లేదు, అసలుకి బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. 4 హోటల్స్ నుంచి అన్నీ సేమ్ టేస్ట్ అయితే ఉంటాయి. క్వాంటిటీ చూడండి బాక్స్ ఎలా ఉందో. ఇదండి ఈ హలీం అయితే బాగుంది కదా. అలా తింటా ఉంటే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ హలీం వచ్చేసి పిస్తా హౌస్ హలీం. సో పిస్తా హౌస్ అనగానే అందరూ అమ్మో పిస్తా హౌసా వావ్ అని అంటారు కదా. సో పిస్తా హౌస్లో ఎలా ఉందో హలీం ట్రై చేయడానికి అయితే వచ్చేసాము. సో మంచిగా గీ వేశారు, ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు, ఒక లెమన్ ఇచ్చారు, బట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు. టేస్ట్ విషయానికి వస్తే కొంచెం చప్పగా ఉంటాయి బట్ ఓవరాల్గా బాగుంది. మటన్ హలీమే ఇది కూడా. సో దీనికైతే మనం 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. కొంచెం చప్పగా ఉంది అండ్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా వీళ్ళు వేయలేదు. సో అందుకని చెప్పేసి అలా. అండ్ క్రౌడ్ చూడండి ఎలా ఉందో. సో నెక్స్ట్ రివ్యూ వచ్చేసి పాట్ఫుల్ హలీం అన్నమాట. సో పాట్ఫుల్ అనగానే అందరికీ కుండ బిర్యానీ గుర్తొస్తుంది కదా. సో అక్కడి నుంచే హలీం అయితే ఆర్డర్ చేసాము. సో చూడండి, చూడటానికి బాక్సెస్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫుల్ గీ అయితే వేశారు, మొత్తం ఇలా స్పిల్ అయిపోయింది కూడా గీ. సో బాక్సెస్ అయితే ఓపెన్ చేసేద్దాము. చూడండి గీ వేశారు, ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రెష్గా క్రిస్పీగా ఉన్నాయి. మెయిన్గా ఆ ఆనియన్స్ కొంచెం క్రిస్పీనెస్ లేకపోతే మనకి హలీం అంతా స్వీట్గా అనిపిస్తుంది. మంచి లెమన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ హలీం ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్తాను. సో కన్సిస్టెన్సీ కూడా మంచిగా ఉంది, చాలా థిక్గా లేకుండా. చూడండి
టేస్ట్ అయితే చేసేద్దాము. మంచిగా లెమన్ వేసేసుకొని అలా హలీం తినాలన్నమాట. సో ఇది కూడా మటన్ హలీమే. సో చికెన్ హలీం అయితే ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఈ సీజన్లో అయితే ట్రై చేస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను. సో టేస్ట్ అయితే చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో దీనికైతే మనం రేటింగ్ 4.9 ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. పాట్ఫుల్లో హలీం అయితే ఇక్కడ ఓన్లీ టేక్ అవేనే ఉంటుంది. సో అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా చాలా బాగుంది. బట్ క్వాంటిటీ ఒక్కటి కొంచెం తక్కువ అనిపించింది అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక 5 minutesలో ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాము బాక్స్. అంత టేస్టీగా ఉంది. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా హలీం ఎక్స్ప్లోర్ చేస్తే తప్పకుండా వీడియో పెడతాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏ వీడియోస్ కావాలో మీ కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.